హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ తెలుగు వ్లాగ్స్. నేనైతే నిన్న డీమార్ట్ షాపింగ్కి అయితే వెళ్ళామండి. అందులో కొన్ని గ్రోసరీ ఐటమ్స్ ఇంట్లో కావాల్సినవి తీసుకున్నాను. ఆల్రెడీ 10 డేస్ బ్యాక్ ఒకసారి వెళ్ళామండి. మళ్ళీ వెళ్ళాల్సి ఉంటే వెళ్ళాము. ఏమేమి సరుకులు తీసుకున్నానో ఈ వీడియోలోనైతే చూపించాలని అనుకుంటున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ మీ అందరికి కూడా చూపించాలనేసి అనుకున్నాను. అందుకే ఈ వీడియోనైతే చేశానండి. చివరి వరకు చూడండి. ఏవి తీసుకున్నానో ఎంతవరకు ఉపయోగపడతాయో వాటి గురించి మాట్లాడుకుంటూ వెళ్ళేద్దాం. ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకోకుండా నేను ఏమేమి సరుకులు తీసుకున్నాను అనేది చూపిస్తాను. ఆల్రెడీ లాస్ట్ టైం అయితే వెళ్ళామండి. అప్పుడు కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇక తర్వాత పాప హాస్టల్కి వెళ్తుందనేసి 1-2 వస్తువులు తీసుకుందామనేసి వెళ్తే ఇంత సరుకు అయితే తీసుకోవాల్సి వచ్చిందండి. అవసరమైన సరుకులు తీసుకున్నప్పుడు ఎక్కువగా ఏమీ ఖర్చు అవ్వలేదు. కాకపోతే ఈసారి అవసరం లేనివే ఎక్కువగా కొన్నట్టుగా అనిపించిందండి. ఏంటి ఈ వీడియో బకెటు బ్యాగులు అనేసి అనుకుంటున్నారా? ఇక మేము ఎలాగూ సరుకులే తీసుకోవడానికి వెళ్ళాం కదా అండి. చేతి సంచులు అవి కాకుండా బ్యాగ్ అయితే ఇలా ఈజీగా ఉంటుందనేసి తీసుకెళ్ళాము. ఆల్రెడీ ఆ బ్యాగుకి జిప్పు ఫెయిల్ అయ్యిందండి. దానికి అలాగూ జిప్ వేయించినట్టు ఉంటుంది, మనకి ఇలా లగేజ్ పెట్టుకున్నట్టుగా రెండింటికి యూజ్ అవుతుందనేసి తీసుకెళ్ళాము. అలాగే పాప హాస్టల్కి వెళ్తుందన్నాం కదా, బకెట్ లేదండి. బకెట్ ఎప్పుడో 4 ఇయర్స్ బ్యాగ్ కొన్నాము, అది పగిలిపోయిందంట. అందుకనేసి బకెట్ ఒకటి తీసుకున్నాము. స్కూల్ బ్యాగ్ కూడా ఒకటి తీసుకున్నామండి. అది కూడా తనకే. ఇక ఎలాగో హాస్టల్కి వెళ్తే కావాలి కదండి కొన్ని సరుకులు, తన కోసం అనేసి తీసుకున్నాము. అలాగే ఇంట్లోకి కూడా కొన్ని అయితే తీసుకున్నాము. ఇదిగో ఇవే అండి మేము తీసుకున్న గ్రోసరీ ఐటమ్స్. అంటే ప్రతిరోజు ఇంట్లోకి అవసరమయ్యేవే అండి. కాకపోతే ఇవి రెగ్యులర్గా అయితే ఎక్కువగా యూజ్ చేయం కదా అనేసి నేను అనవసరమైనవి అనేసి అన్నాను. డీమార్ట్లో కొన్నిసార్లు మంచి ఆఫర్లు ఉంటాయండి. అందుకనేసి ఒకేసారి కొంచెం ఎక్కువగా తీసుకుంటే బాగుంటుందనేసి అనుకున్నాను. ఒక్కోసారి బిల్లులో చూసుకొని మనం ఐటెం చెక్ చేసుకోవటం అంటే చాలా కష్టమండి. అన్నీ వెతుక్కొని చూసుకోవాల్సి ఉంటుంది. సాల్ట్ ప్యాకెట్ అయితే తీసుకున్నామండి. సాల్ట్ కేజీ వచ్చేసి 29 రూపీస్ అయితే పడిందండి. అలాగే ఇడ్లీ రవ్వ కూడా కిలో తీసుకున్నానండి. ఇక ఎక్కువగా ఇంట్లోకి వాడేది ఇడ్లీ రవ్వ కనుక ఇదైతే తీసుకుంటానండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నాను, ఇప్పుడు కూడా తీసుకున్నాను. ఇక పల్లీలు వచ్చేసి 2 కిలోలు అయితే తీసుకున్నానండి. పాప హాస్టల్కి వెళ్తుంది కదా, తనకి పల్లీ చిక్కీ చేయడం కోసం అనేసి 1 కిలోతో చేసినా కూడా సరిపోతుంది. 1 కిలో ఇంట్లోకి వాడుకోవచ్చు అనేసి 2 కిలోలు అయితే తీసుకున్నానండి. అంటే కిలో చేసినా మొత్తం తనకి కిలో పంపించను, తనకు కొంత పంపించేసి మేము కొంత ఇంట్లోనైతే ఉంచుకుంటాము. ఆ పల్లీ చిక్కీ కూడా ఎలా చేశానో అది కూడా వీడియో పోస్ట్ చేస్తానండి. ఇక ఇవి ఆయిల్ ప్యాకెట్స్ అండి. ఎప్పుడూ కూడా ఫ్రీడము అవి తీసుకుంటాం కదా, ఈసారి ఇది తీసుకున్నామండి. ఒకసారి ఎలా ఉంటుందో వాడి చెక్ చేయొచ్చు అనేసి తీసుకున్నాను. అలాగే ఇక మనం ఇంట్లోకి అవసరమయ్యే పప్పులే కొంటాం కదండి. కందిపప్పు, మినపప్పు, శనగపప్పు లాంటివి తీసుకుంటాం. మనకి ఇంట్లోకి డైలీ ఇవి కంపల్సరీగా కావాలి కదండి. అందుకనేసి మనం వాటి రేట్లు కూడా చూసుకొని తీసుకుంటే మనకి రేటు తగ్గిందా పెరిగిందా అనేది అర్థమవుతుంది. పల్లీలు అయితే లాస్ట్ టైం మేము కిలో 200 పెట్టి కొన్న రోజులు కూడా ఉన్నాయండి. ఇప్పుడైతే ఆ ప్యాకెట్ వచ్చేసి 163 రూపీస్ అయితే పడిందండి. పర్లేదు, కిలో 160 రూపాయలన్నీ తీసేసుకున్నాము. డీమార్ట్ షాపింగ్కి పిల్లలతో వెళ్తే ఇక సరేనండి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినవన్నీ కొనేసుకుంటారు. మ్యాగీ కావాలనేసి చెరొక ప్యాకెట్ అయితే తీసుకున్నారండి. 2 కూడా వేసేశారు. మనం డీమార్ట్లో కొనే ముందు ఏదైనా కూడా ఒకసారి ఎక్స్పైరీ డేట్ చూసి తెచ్చుకోవాలండి, చెక్ చేసుకోవాలి. ఇక ఈసారి సరుకులలో నేను కారం కానీ పసుపు కానీ తీసుకోలేదండి. ఆల్రెడీ మా విలేజ్ పక్కన ఒక విలేజ్లో ఇంటి దగ్గరే వాళ్ళు మన కళ్ళ ముందే ఎండుమిర్చి చూపించి పట్టి ఇస్తున్నారండి. నేను లాస్ట్ మంతే కేజీ అయితే తీసుకున్నాను. అది ఉందనేసి నేను ఇక కారం పొడి అయితే తీసుకోలేదు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను ధనియాలు కూడా తీసుకున్నానండి. వాటిని కూడా మసాలా చేసి పెట్టుకున్నాను. అది ఎక్కువ రోజులే వస్తుందిగా అనేసి నేనైతే ఇక అవి తీసుకోలేదు. పిల్లలకి స్నాక్స్ అయితే ఏమీ తీసుకోలేదండి ఎక్కువగా. ఇవి పూతరేకులు అయితే 2 బాక్సులు తీసుకున్నారు. అలాగే ఒక సేమియా ప్యాకెట్ అండి, అది ఇన్స్టాంట్ సేమియా తీసుకున్నాము. ఇంతకుముందు వాడాము, ఇక మధ్యలోనైతే వాడలేదు. ఇంకొక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇక ఇది మరమరాల ప్యాకెట్ అండి. లాస్ట్ టైం వీడియోలో కూడా తీసుకున్నాను కదా, పిల్లలు మధ్యాహ్నం టైంలో స్నాక్స్ అని అంటే వీటితోనైతే చేసేదాన్నండి. అవి అయితే అయిపోయాయి, అందుకనేసి ఇంకొక ప్యాకెట్ అయితే తీసుకున్నాను.
నాకైతే ఇక్కడ ఒక విషయానికి నవ్వొచ్చిందండి. నేను పూతరేకులు బాక్స్ మీద బిల్ పెట్టి చెక్ చేసుకుంటున్నాను గదా! ప్రతిసారి నాకు పూతరేకులు బాక్స్ వెతికినప్పుడల్లా పూతరేకుల బాక్స్ ఇందులో కనిపించలేదండి. చివరగా నేనిప్పుడు చూసుకుంటే అయ్యో! ఇది నా చేతిలోనే ఉంది కదా! ఇప్పటిదాకా నేను వెతికాను అనేసి చివర్లోనైతే ఈ పూతరేకుల బాక్స్‌కి టిక్ పెట్టానండి. ఏదో అంటారు కదండీ సామెత, పిల్లని చంకన పెట్టుకొని ఊరంతా ఎతికిందన్నట్టు నేను ఆ బాక్స్ నా చేతిలోనే ఉంచుకొని ఈ పూతరేకుల బాక్స్ ఏమైందా అనేసి, ఇది మూడో నెంబరే అండి పూతరేకుల బాక్స్‌ది నెంబరు. ఏంటి బిల్లులో. నేనైతే చివరి వరకు ఆలోచన రాలేదండి నా చేతిలోనే ఉంది కదా అనేసి. ఇవి బ్యాటరీస్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నామండి. 10 ఇంట్లో టార్చ్ లైట్ ఉంటుంది కదండీ! అందులో వేసుకోవటానికి, అలాగే గడియారాలలో వేసుకోవటానికి. పాప హాస్టల్‌లో తనకు గూడా ఒక టార్చ్ లైట్ ఉందండి. తనకు గూడా ఒక 4 ఇస్తే ఎప్పుడన్నా అవసరమైతే వాడుకుంటుందనేసి ఇస్తామండి. అందుకనేసి ఇలా 10 అయితే తీసుకున్నాను. అలాగే సోప్స్ అండి. సోప్స్ గూడా పాపకే ఇస్తాను. ఆల్రెడీ మాకు ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది కనుక సర్ఫ్, లిక్విడే యూజ్ అవుతుంది. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే సోప్ అయితే ఒక్కటి సీల్ తీసి ఉంచుతాను. ఇక పాపకైతే అవి సరిపోతాయి. ఇక రాగి పిండి అయితే కిలో అయితే తీసుకున్నానండి. మనం డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి అవసరం లేని వస్తువులు కూడా కనిపిస్తే అబ్బా! బాగుంది కదా అనేసి తీసుకుంటాం కదా అండి. నాకైతే అలానే అనిపిస్తుంది. ఇప్పుడు జరిగింది కూడా అదే అండి. మీకు కూడా అలా అనిపిస్తుందా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేము నిన్న ఇంటికి వచ్చేసరికల్లా నైట్ లేట్ అయిందండి. వీటిని సర్దుకోవడం అయితే కుదరలేదు. ఇక ఇంటికి వచ్చాక ఇలా వస్తువులన్నీ సర్దుకోవడం ఒక పనండి. కానీ ఒక్కొక్కటి చూసుకుంటూ సర్దుకుంటే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా కొత్త వస్తువులు తీసుకున్నప్పుడు వాటిని ఓపెన్ చేసి చూడడం కూడా చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటుంది నాకు. ఇక ఇవి స్టెయిన్‌లెస్ స్టీల్ బాక్సులండి. లాస్ట్ వీడియోలో కూడా నేను తీసుకున్నానని చూపించాను కదా అండి. ఒక్కొక్క దాంట్లో 2 ఉన్నాయండి. 2, 2 4. అలాగే ఈసారి కూడా 2 తీసుకున్నానండి 4. ఇక ప్లాస్టిక్ డబ్బాలన్నీ కూడా పక్కన పెట్టేశానండి. ఇక ఇవి చిన్న గరిటెలండి. చాలా ముద్దుగా అనిపించి తీసుకున్నాను. మా హస్బెండ్ ఏమో ఎందుకు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కదా అనేసి అన్నారు. నేనెందుకు ఊరుకుంటాను, నేను అబద్ధం చెప్పేసైనా సరే తీసుకుంటాను. ఇంట్లో మామూలుగా చిన్న చిన్న వంటలకి ఈ స్పూన్స్ బాగుంటాయి అనేసి తీసుకున్నాను. అంటే అవి స్పూన్స్ కాదండి, చిన్న గరిటెలు బాగున్నాయి. ఇంకా అలాగే ఈ 2 బెడ్షీట్లను కూడా తీసుకున్నానండి. 2 కూడా డబుల్ బెడ్షీట్సే అండి. ఇవైతే చాలా బాగున్నాయండి. వాటితో పాటు పిల్లో కవర్స్ కూడా వచ్చాయి. ఇది 449 పడిందండి. నాకు నచ్చిన వాటిలలో ఈ బెడ్షీట్స్ అయితే బాగా నచ్చాయండి. ఇక అలాగే డీమార్ట్‌లోనే ఇలా ప్లాజా అయితే తీసుకున్నానండి. బాగుంది ప్లాజా, కాటన్‌తో ఉంది. చాలా మెత్తగా ఉందనేసి తీసుకున్నానండి. అలాగే బ్లాక్ ప్లాజా కూడా తీసుకున్నానండి. అది కూడా చాలా బాగుంది. దాని మీదకని టీ షర్ట్ కూడా తీసుకున్నానండి బ్లాకు. ఇక వేరే ఏ కలర్స్ కూడా అంతగా మ్యాచ్ అవ్వట్లేదు అనేసి తీసుకున్నాను. అంటే బ్లాక్ ఏమో ఏదన్నా డ్రెస్సెస్ మీదకి యూజ్ అవుతుందనేసి తీసుకున్నాను. ఇక ఇది ఆరెంజ్ కలర్లో ఉంది కదా అండి, అదైతే ప్లాజా మీదకి సరిపోతుందనేసి తీసుకున్నాను. అసలు ఈరోజు బిల్లు మొత్తం ఎంత అయిందో తెలుసా అండి? నిజంగా చిన్న చిన్న వస్తువులు అయినా కూడా ఇంత బిల్లు అవుతుందనేసి అనుకోలేదు. అలాగే మేము స్కూల్ బ్యాగ్ తీసుకున్నాం కదా అండి, స్కూల్ బ్యాగ్ కూడా బాగుంది. మీరు కూడా డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఏవి కొంటారు? సరుకులా లేదా స్నాక్సా లేకపోతే హోమ్ ఐటమ్సా? కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. ఈరోజు షాపింగ్ ఖర్చు వచ్చేసి ఎంత అయిందో తెలుసా అండి? నేనైతే షాక్ అయ్యాను. 6,400 రూపాయలు అయ్యిందండి. మీకు కూడా డీమార్ట్ షాపింగ్ ఎంత ఖర్చు అవుతుందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మేము డీమార్ట్కి వెళ్ళడానికన్నా ముందు ఇలా హోమ్ నీడ్స్ అనే షాపు ఉందండి. ఆ షాప్లోకి అయితే వెళ్ళాము. ఇది అరిసెలు మనం చేసుకునేటప్పుడు పిండి కలుపుకుంటాం కదా అండి, అరిసెల గంటే అదొకటైతే తీసుకున్నాను. అలాగే ఇది పప్పు గుత్తి టైప్లో ఉందండి, అది కూడా తీసుకున్నాను. ఇక ఇది అయిపోయిన తర్వాత ఒకటి పాపకి ట్రాక్ షూట్ అంటారు కదా అండి, అది తీసుకుందాం అనేసి వెళ్ళాము. చెన్నై షాపింగ్ మాల్లోనైతే తీసుకున్నాము. మీకు కూడా ఇలా షాపింగ్ చేయడం ఇష్టమైతే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా ఇలాంటి డైలీ వ్లాగ్స్, షాపింగ్ వీడియోలు, అలాగే కుకింగ్ వీడియోలు తీసుకొస్తూనే ఉంటాను. అలాగే బకెట్ వచ్చేసి 230 పడిందండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత వీటన్నింటిని కూడా మళ్ళీ ఎక్కడ ఏవి స్టోర్ చేసుకోవాలో అక్కడ నీట్గా అయితే సర్దేసుకుంటాను. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.